ఓల్డ్ డేస్లో ఒక గొప్ప పెయింటర్ ఉండేవాడు మామ. ఎంతో మంచి ప్రకృతి అమ్మాయిల బొమ్మలు గీస్తూ ఉండేవాడు. తను మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ నైట్ రోజు తన భార్య ప్రైవేట్ ప్లేస్లో వెంట్రుకలు ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. అదేంటి, అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు కదా, ఇలా ఉంది ఏంటి అని అనుకున్నాడంట. అనుకోవడమే కాదు, చాలా జుగుప్సగా కూడా ఫీల్ అయ్యాడంట. నేను వేసే పిక్చర్లో పెయింటింగ్లో ఇలా ఉండదు కదా, చాలా అందంగా గీస్తాను, ఇలా ఉంటుందని తెలిస్తే నేనంత అందంగా గీసేవాడినే కాదు. తను ఆ రాత్రి వైఫ్తో కలవటం ఇష్టం లేక బయటికి వెళ్ళిపోయాడంట. బయటికి వెళ్ళిపోవడమే కాదు, నెక్స్ట్ డే డైవర్స్ కూడా తీసుకున్నాడు. ఇంకా అంతే, జీవితంలో అమ్మాయిల వైపు చూడలేదంట. అందుకే ఎంత గొప్ప పెయింటర్ అయినా, మనం ఎంత గొప్ప వాళ్ళమైనా కొంచెం గలీజ్గా ఉన్నాం. మరీ పప్పు శుద్ధలా అంటే కష్టం మామ. ఎంతో కొంత మినిమం సొసైటీ నాలెడ్జ్ ఉండాలి. మనకే కాదు, మన పిల్లలకు కూడా ఎంతో కొంత సొసైటీ నాలెడ్జ్ ఉండాలి. మరి పప్పు శుద్ధలా పెంచొద్దు అలానే, లేదంటే ఇలాగే అయిపోతారు మామ. మన దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకో.